జస్ట్ భక్తాయి నా కొడుకులు. రాముడు వస్తున్న వార్తను మారు రూపంలో ఉన్న హనుమ ద్వారా భరతుడు వినగానే మహానందంతో నీకు తగిన బహుమతులిస్తానని 1,00,000 ఆవులు 16 మంది కన్యకల్ని ఇస్తానని చెప్తాడు. రండమ్మా రండి, సున్నాతన ధర్మాన్ని ప్రచారం చేస్తున్న అజ్ఞాన ఆడవాళ్లారా రండి, శుభవార్త చెప్పినవాడికి 16 మంది అమ్మాయిల్ని బహుమానంగా ఇస్తాడా? అందులో మీరుంటే, మీ కూతుర్లుంటే ఏం చేస్తారు? కన్యల్ని బహుమానంగా ఇవ్వడానికి వాళ్ళేమన్నా వస్తువులా? కన్యకలకి ఇష్టాలుండవా? వాడు వాళ్ళను తీసుకెళ్లి వాడుకుంటాడో అమ్ముకుంటాడో ఏం తెలుసు? ఇది సనాతన ధర్మం కాదు, నిజంగానే సాని ధర్మం. ఆడవాళ్ళని గుడిలో పంతుల దగ్గర పడుకోబెట్టింది ఈ ధర్మం. ఆడవాళ్ల బొమ్మల్ని నగ్నంగా గుడుల మీద చెక్కింది ఈ ధర్మం. వ్యభిచారం చేయడానికి ఒక కులాన్ని పుట్టించింది ఈ ధర్మం. ఆడది తల్లైనా భార్య అయినా ఆఖరికి దేవత అయినా సరే అంగాంగాలు వర్ణించి కామ వస్తువుగా చూపించింది ఈ ధర్మం. ఇలాంటి ధర్మాన్ని పాటించే ఉత్తర భారతదేశంలో స్త్రీల బ్రతుకులు ఎంత దారుణమో తెలుసా? స్త్రీలకు అవమానాలు మానభంగాలు ఎంత విస్తృతంగా జరుగుతాయో తెలుసా? సిగ్గు లేకుండా సిగ్గుమాలిన ఈ ధర్మాన్ని ప్రచారం చేస్తున్న ప్రతి ఆడది తన ఆడజాతికి అన్యాయం చేసేదే. ఎందుకులే నీకు బతుకు. రే లలితలంబుడి, నువ్వొక పాస్టర్ని లంజా కొడుకు అన్నావు అంటే అతని తల్లిని లంజా అన్నావు. ఇదేనారా నీ ధర్మం నీకు నేర్పిన సంస్కారం? కుక్క, అన్ని విషయాల్లో ఆడవాళ్ళని అవమానిస్తూ మా ధర్మం ఆడవాళ్ళని గౌరవించేది అంటారేంట్రా?